కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ఆంధ్ర వాళ్ళు వచ్చదాగినా సిగ్గురాదు. ఎందుకంటే వాళ్ళు 2 సార్లు అధికారంలోకి రావడానికి ఆంధ్ర వాళ్ళే కారణం. నిజంగా ఆంధ్ర వాళ్ళని బూచిగా చూపించే కదా వాళ్ళు 2 సార్లు సీఎం అయింది. ఏమన్నారా మా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా కోనసీమ లాంటి ప్రదేశం ఎక్కడా లేదన్నారు. నిజం కదా? ఎటు చూసిన పచ్చని పైర్లతోటి, పచ్చని కొబ్బరి చెట్లతోటి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కోనసీమ. నిజంగా కోనసీమ లాంటి ప్రదేశం తెలంగాణలో లేదన్నాడు. అంతకని ఇంకేమన్నాడు? నిజంగా తెలంగాణ ప్రాంతాన్ని కానీ, తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ రాజకీయ నాయకులను కానీ ఒక మాట అన్నాడా? దేనికి పవన్ కళ్యాణ్ గారు మీకు సారీ చెప్పాలా? మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు ఆంధ్ర వాళ్ళని అవమానించారు? ఆంధ్ర బిర్యానీ పేడతో సమానం అన్నారు. ఆంధ్ర వాళ్ళు తినేది బిర్యానీ గారు పెంట అన్నారు. ఆంధ్ర వాళ్ళు ఎంతో అమితంగా ఇష్టపడి తాగే ఉలవచారుని మా దగ్గర పశువులు తాగుతాయి అన్నారు. ఆంధ్ర వాళ్ళు కుక్కలు అన్నారు. లంకలో ఉండే వాళ్ళు మొత్తం రాక్షసులు, ఆంధ్ర వాళ్ళు కూడా రాక్షసులతో సమానం అన్నారు. మరి ఇలాంటి సారీలు మీరు ఎన్ని చెప్పాలా ఏపీ ప్రజలకి? మీ జీవితాంతం ఏపీ ప్రజలు కాలు పట్టుకున్నా కూడా మేము క్షమించరు. రేవంత్ రెడ్డి దెబ్బకి బీఆర్ఎస్ పార్టీ మనగరే ప్రశాంతకమైన సమయంలో సెంటిమెంట్ లేవగొట్టి ఏదో ఒక విధంగా పబ్బం పడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. మీకేమైనా రాజకీయ లబ్ధి పొందాలంటే మీ రాష్ట్రంలో కింద పడండి, మీద పడండి. అనవసరంగా మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి రాజకీయ విషయంలోకి లాగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తే ఏం ఊరుకోరు.